వచ్చినది ఎందరినో కొట్టి మొగరి పైన మొగోడంటే కోపం అమ్మవరంలో జన్మించినది ఒకవేళ ఆమెను మందలించినా బ్రతకలేము జీవించలేము మనం ఎవరేమేం చేయలేము అది వనిత కాదు పురుషుల పాలిని అది పేరుపై పుట్టింది అది ఘనులను ఎంతో మందిని కొట్టింది తిని కూర్చుండగా గతి మాయనది విలది కరది మిమ్మల్ని నిన్ను మాత్రం విడవది ఆ బుచ్చదలసకు పోదామురా ఓ బావా నా మాట వింటవా బావా ఓ బావా ఎట్లా దాన్ని ఎప్పుడు చూడాలి దానితో ఎట్లా భోగించాలి ఎప్పుడు కూడి ఉండాలి బావా అర్జున నా మాట వినియు నీవు సంతోషంగా ఉండాలి పోయి అర్జున వినుము సంతోషంగా నీ ఉండాలి నా ఇతర వసనము నీకు వినవిస్తున్నాను నీ వినకపోతే నువ్వే నష్టపోతావు నా మాట విని ఎప్పుడైతే నా చెల్లెను సుభద్రనిచ్చిందో అందు గురించే నీ పైన నేను కొట్టుకొని ముచ్చట చెప్తున్నా సామాన్యురాలు కాదు ఉమవరమున జన్మించిన బట్టి అల్లిరాన్ని మనం జయించాలంటే త్రిమూర్తులు ఏకమైన జయించలేము ఉమవరమున జన్మించాలి సామాన్యురాలు కాదు నా మాట విని భవనానికి వెళ్దాము నీ దండం చేత బావా నువ్వు దండం పెట్టేది వినా నేను ఆ అల్లిరాన్ని మాత్రం చూడాలి అది సామాన్యురాలు కాదు అల్లిరాని ఎంత చెప్పినా నీ పోయి ఎంత చెప్పినా నష్టపోతావు చెడిపోతావు నా మాట విని మనం భవనానికి వెళ్దాము తీర్థయాత్ర మనం వచ్చిందంతా నీకు అవసరం లేదు నా మాట విని రాండి చూడాలంటే ఆ వనజాతునికైనా తరము కాకుండా ఉన్నదట గడవండి అమ్మాయి నేను ఎత్తిన వాళ్ళ బావ అర్జున నేను చెప్పిన మాట నీ వింటలేవు ఎట్లంటే ఆ గడి ఫలములకు నీ భాష జరుగుతాను Put
నీ వాస చెందినా అది లాభము లేదు. అది అందరాలి ఫలము. అంగరామనం తిన్నా లక్ష్మి, అది అందరాలి ఫలము. నీవు ఆశిస్తే వృధా అవుతుంది, మనం నష్టపోతాము. నా మాట విను అర్జున. అందరి ఫలములు నీవు ఆశించండి. పోదాము రాటి. నాకు దిక్కు గాని నాకు ఇంకేవాడు లేడు బావా. అర్జున నా మాట విని భవనానికి మనం వెళదాము. మరి ఎట్లంటే గుట్టి చెక్కాలి స్వర్గానికి నువ్వు ఏ విధంగా చెప్తావయ్యా? నా మాట విని అల్లిరాని మనసును తీసేసి మనం భవనానికి వెళ్దాము. నీ హితబోధలకు నేను వినతాను. ఆ సన్నత ఘాతి మాత్రము నేను విడవతాను. ఆ ముచ్చట అల్లిరాని అన్నది కథ కూడుకోర గాని పెంచేది కాదు, నువ్వు సంపేది కాదు. దాని మోతాదుగా పోవాలి. అల్లిరాని నువ్వు చూడాలని ఆలోచన అది కావాలే కదా. కావాలి. సరే అల్లిరాని నువ్వు స్వయంగా వెళ్ళాలంటే అల్లిరాని చూడలేవు. ఎట్లా మరి? నీ వాళ్ళగా ఒక ఆడవేషం కట్టాలి. మృగముల బాధ ఎక్కువ, మృగముల బాధలు గావించు, కాపుల గావించి మృగముల బాధ ఎక్కువ చేసి వారిని రప్పిస్తాను. ఆమెకు మొరగ వెళ్తుంది, ఆమె వేట మార్గం వస్తుంది. ఇప్పుడే మృగముల బాధ గావిస్తున్నాను. మా భయానికి ఎక్కడ బుగ్గ కూడా రావడం లేదు. అన్ని దాని సైడ్ మాట వింటేనే ఆడ మగరా తీసుకుంటారా మా లైక్ వరకు.
వచ్చి మా పంట చేను మొత్తం పాడు చేస్తున్నాయమ్మా మధురా నగరముల మృగములు వచ్చేసి పంట చేనులను బాగా పని చేస్తున్నాయా అర్థం చేయాలి మృగములు హతం చేసి కాపాడవాలి రండి ఎప్పుడైతే మన పట్టణంలో మన రైతులకు ఎప్పుడైతే కష్టం వచ్చేసిందో మృగములు వచ్చేసి మన పంట చేయాలని బాగుంటాయో మహారాజు గారితో చెప్పి ఆ మృగములని వేడుకొనిస్తారు ఒక్క సంవత్సరం ఆమరకము దేవి కన్నా మీ ఇంటి పన్ను మీ పన్ను కూడా కట్టడం అవసరం కాదు ఇక మీరు ఇవ్వండి అవసరం లేదయ్యా మధురా నగరములోన ఎటువంటి వారికంటే కర్షకులకు కష్టాలు వచ్చేసాయి ఆ మృగములన్నీ పంట చేయాలని బాగా చేశాయి మధురాపడి నగరంలోన ప్రజలకు కష్టాలు వచ్చి రైతులకు కష్టాలు వచ్చి పాడి పంటలన్నీ పరిహారం గురించి వచ్చినారా దానికి సందేహం ఎందుకు భయమేళ అనో వేటాలాడ పరివారం అంతా జత కూర్చోండి ఇప్పుడే అడవికి వెళ్ళి ఆ మృగంలో పట్టి వధించాలి ఉన్నటువంటి రైతులకు ఎప్పుడైతే కష్టం వచ్చేసిందో ఆ మృగములని దొరికించుకొని ఒక్కొక్కదాన్ని చెక్క చెక్కలు నరికివేసి వాళ్ళని కాపాడవాలి నీకు ఒక్క వాక్యం చెప్తున్నా వినండి కళ్యాణి దానికి బాగా కుడిది పెట్టి తీసుకునేదాము ఆ విధమా అలాగే తెచ్చేదామమ్మా ఈ కళ్యాణి గుర్రానికి మందు బాగా పోయించావా మరి దీనికి మీద బాగా పెట్టావా పెట్టాం ఏం మీద తిన్నావు లంచమంది పెట్టు లంచమంది మళ్ళా మందు అదే నరమంది ఈ గుర్రములు కూడా రాతానికి కట్టే గుర్రములు కూడా అన్ని ఆడి గుర్రాలే ఉండవాలని ఒక్క మగ గుర్రం ఆగపడ్డదు మొత్తం నీ ముక్కు చెవులు మొత్తం కోసేస్తుంది మళ్ళా ఎగిరి పెట్టిన
కోసేస్తే మళ్ళీ 20 వెళ్తున్నాడు. అంతేనా? పద, పద. ఈ రథములు రథము దిగావా పెద్ద కళ్యాణ గుర్రాన్ని ఎక్కడ కట్టేస్తున్నాము ఇక వేటాడుకొని వెళ్దాం కదా చూసినవా పగడసేన పద. అది గదుకో చూడవే యమ తపోటే కదలియ అది గదుకో చూడవే కింద కొడితే వచ్చే వేడి చేత వచ్చిపోయింది. అబ్బో అబ్బో మన ఈ సైన్యం వెళ్ళా జత కూర్చుకొని అడవిలో మృగములన్నీ ఒక్కొక్కడి వేరు వేసుకుని తండ్రి వేయవలేదు ఇంకా ఆ చెట్టు కింద ఏమున్నాయి? సింగములున్న బతిగా చలవైన చెట్టు పొడిసేది రా స్థూలం బర్సి ఈ బర్సితో పక్కన ఒడిచినాం అనుకో 9 రోజుల కట్టే పండుగ అది కూడా చూసావా? అక్కడ ఏమున్నాడు? పెట్టి బల్లో కామరిగా చూస్తుంటే ఇంకా ఎన్ని ప్రజలు ఉన్నాయో చూడండి. ఏమైందమ్మా? వేటాడుకు వెళ్ళిపోదాం రాను నీవు ఇంత వెళ్తే అల్లిరాన్ని కగుపడదు మారువేషం అల్లిరాన్ని వేటకు వచ్చింది స్త్రీ సైన్యమంతా లక్షల కొద్దిగా ఉన్నటువంటిది మరి అల్ల మగవాడు లేడు మరి అందరూ స్త్రీలు ఉన్నారు కాబట్టి ఏ స్త్రీలో కాబట్టి నువ్వు ఇట్లా కూడా నేను ఆడవేషమా అట్లయితే నువ్వు అల్లిరాన్ని చూస్తావు నీ లెక్క ఆడవేషము కట్టి వైద్యుల భంగం మరి అట్లయితే మనం వెళ్ళిపోదాం మరి ఎట్లా నీవు ఆడవేషం కట్టి అల్లిరాన్ని నీవు చూడాలని ప్రేమ కలిగింది కదా అల్లిరాన్ని చూడాలంటే ఆడవేషం కాటు ఎంత కడతావు కట్టే ఇంకా రాని మహారాణి ఇంకా లోపల
కట్టిందయ్యా ఎప్పుడు ఇంతడాలి చీరలోకి కట్టిందా ఏం కట్ట కానీ ఎప్పుడు ఇంతడాలి ఆడవారు ఎట్లా నడవాలి అది చూపించాలి నాకు. ఆడవారు నడవాలంటే చీర కట్టిపించావు బాగా సంతోషమే. వాళ్ళు ఏ విధంగా పోతారు ఎట్లా ఇక నువ్వు ఏ విధంగా నడుస్తావు? ఈ విధంగా వెళ్ళి ఆ సైన్యంలో చేరు. అయ్యో మరి మీతో ఉన్నాయిగా మీతో మీసాలు ఉన్నాయి కదా, మీసాలు ఓ మహారాజా లేకపోతే గ్యాసులో వేసి మొత్తం ఎరకాడికి కవరిస్తా అయిపోతుంది. లేకపోతే గ్యాస్ పోయి గ్యాస్ పోయి ఇక్కడ మొత్తం ఎరకాడికి కవరిస్తా అయిపోతుంది. మీరాలను లవంగాలు తెచ్చి అట్లయితే నీకు పాడశాల కావాలి. నాకు పొగడశాల కావాలి. కావాలని పాడశాల కట్టాలి. నేను కూడా కట్టాలా? ఎట్లా మరి ఎట్లా కట్టాలి? ఎంత కట్టేది నువ్వు కూడా కట్టే నేను కట్టే కట్టాలా? సరే చెప్పు మీ బామ్మలు చెప్పు. నీ మీసాలు కనబడద్దు, మీతో కూడా అవకూడదా? అగుపడద్దు. నేను ఇట్లా పెట్టుకోవాలా? మంచిగా ఇట్లా పెట్టుకున్నావు మేము వెళ్తాము. వెళ్ళు. వెళ్ళటమా? మహారాణి గారు మరి ఇప్పుడు మహారాణా విలువన్నా మహారాణా విలువన్నా ఎన్నో ఇప్పుడు మిమ్మల్ని మహారాజు అని విలువన్నా మహారాణా విలువన్నా ఇక్కడ మహారాజా నువ్వు మాట్లాడు. అక్కడికి పోయినాక మహారాజా అనొద్దు. అనొద్దా? అక్కడ అందరూ ఆడవాళ్ళే, అవు అవు మనము కూడా ఆడవేశాలు కట్టాము కాబట్టి మనం అరుగు మాత్రం బయట పెట్టేది కాదు. ఓ సరే సరే తప్పకుండా ఆ మృగము యుడప నాటుదాము అంతేనా? అదిగో ఆ పెద్ద పులి ఎదురు వస్తుండే మహారాణి గారు ఇక్కడ ఉన్నటువంటి మృగములన్నీ ఈ వనములోన వేటాడి 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 నా మనసు అంతా నా కనువెల్ల డసిపోయినది. చాలా దాహం వేస్తున్నది. అమ్మా చంద్రముఖి అమ్మయ్యా మన మందరాజ పోతు పోతు వాసన వస్తుంది. మన సేన పరివారం ఉన్నది. ఆ సేన పరివారంలో ఏ వాసన వస్తుందా? అంతా పోతు పోతు వాసన వస్తుంది. పోతు 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 వాసన. మన పట్టణంలోనే కాదు, ఇక్కడ అడవిలో ఉన్నటువంటి వారు అంతా ఆడవారు ఉన్నారు. ఆడవారిలోనే ఏ వాసన వస్తుంది? అంతా పోతు పోతు వాసన వస్తుంది. అలాంటి వారు ఎవరు కామని నీవు ఎక్కడికి వెళ్ళాలంటే నాకు చాలా దాహం వేస్తున్నది. నీవు వెళ్ళి పాడుసేనా నీవు ఎక్కడైనా వెళ్ళి నాకు కాస్త జలంలో పట్టుకురా. చాలా దాహం వేస్తున్నా. ఓహో ఛత్రముఖి అందరూ బాగా రాండు వారికి పని చెప్పము. అందరం మేము కూడా మాత్రం ఇటే. ఆమె మాత్రం ఉండని కొత్తగా కనిపిస్తున్నది. ఈ అమ్మాయి ఉండమనైనా దాని సిగ్గు దొరుకుతుంది. అది కూడా ఉండదు. ఇక్కడ ఇద్దరు అంతా పోతు పోతు వాసన వస్తుంది. అయ్యా ఓ మహారాజా అంతా పోతు పోతు వాసన వస్తుంది. నేను ఇన్ని సంవత్సరములుగా ఈ రాజ్య పరిపాలన చేస్తున్నాను కానీ ఈ అమ్మాయిలు నా సైన్యంలో ఎప్పుడూ చూడలేదు. నేను ఎంత
ఎంత దిట్టగా నేను శరబులు ఎక్కుపెట్టి కొడుతుంటే ఆ శరబులు ఇత్తబాకుడుగా నాకు అందిస్తున్నది. అంత బలవంతమైనటువంటి అమ్మాయి. వెళ్ళిపోయారు. మనం ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. అవునవును చెప్పచ్చు. నాకేమిస్తావు? నేను మంచి చెప్పకుండా నాకేమిస్తావు? ఇస్తావా? అమ్మగారు మహారాణి గారు ఆహా, ఓయమ్మ, నా నా సైన్యంలో తిరుగుతున్నావు నీవు. ఎవరు కావచ్చు నీవు? అడగవా? ఆహా, చెప్పండి. ఏయ్, అరే ఎవరమ్మా నీవు? నా కోసం బాణములు నాటితో సాగుతున్నావు. నీవు ఎవరు కావచ్చును? నీ పట్టణం ఏమిటి? అసలు నిన్ను ఎప్పుడు చూడలేదే. ఏమి? ఈ అమ్మాయి నాపైనే కన్ను వేశారు. అందరు విడిచిపెట్టి నా పేరు అడుగుతున్నారు. ఎవరి పేరు చెప్పుకోవాలి మరి ఇక్కడ? చిత్ర విచిత్రంగా ఉన్నదే. నవ్వుతూ బాణములో వ్యవసాయాలు కానీ పేరు సరే నాలోను నా పేరు చెప్పుకుంటా. ఓ మహారాణి గారు నా పేరు ఖరాబ్ కాకుండా మంచిగా. నా పేరు అల్లి. నీ పేరు? నా పేరు నీ పేరు? అర్జునమ్మ. విచిత్రంగా ఉన్నది. అర్జునమ్మ అంటే ఆడవారికి పేరు ఉంటుందా? అవునమ్మా, చిత్ర విచిత్రముగలోన మా అమ్మకు లేక నేను వరాన పుట్టినటువంటి దాని నేను అందు కాబట్టి అర్జునమ్మ అని పేరు పెట్టారు. అర్జునమ్మ అంటున్నది. మా అమ్మ ముద్దుతో అంటున్నది. నమ్మవచ్చునా? నమ్మకపోవచ్చునా? సరే మళ్ళీ అడుగుతాం. ఓ వనితామణి, ఓయమ్మా నీ పురమో నీవు ఏ గ్రామ వాసివి? ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎప్పుడూ చూడలేదే. ఇంతవరకు నా సైన్యంలో ఎప్పుడు చూడలేదు. అవునమ్మా, కొత్తగా కనిపిస్తున్నావు. నీ పట్టణం ఏమిటి? ఎక్కడ నివసిస్తున్నావు? మా పట్టణమయ్యావా యాదంతి పూరమ్మ
దంతీపురి పట్టణమా? దంతీపురి పట్టణము. నా పేరు అర్జునమ్మ. ఆహా. మా పట్టణము దంతీపురి పట్టణము. అయితే నీ పేరు అర్జునమ్మ, మీ పట్టణమగా దంతీపురి పట్టణమా? అవును. నాకు ఏదో అనుమానంగా అనిపిస్తున్నది. నమ్మవచ్చునా నమ్మకపోవచ్చునా? సరే, గట్టిగా అడుగుతాను. ఓ అర్జునమ్మ, వేరే పొలం పాటు లేకుండా